వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గురించి తెలియజేస్తున్నారు కదా. సో స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ ఉన్న వాళ్ళు, అండ్ అలాగే స్నాక్స్ స్కిప్ చేయొచ్చా, దాన్ని బట్టి కొన్ని క్యాలరీస్ తగ్గిపోతాయి కదా మనకి. రైట్. సో స్నాక్ స్కిప్ చేయడం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ మీల్స్ ఆల్సో. అంటే రోజు మొత్తంలో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, దాంట్లో మనం స్నాక్స్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ మనము 1200 క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు స్నాక్ కూడా స్కిప్ చేసినట్టయితే, అంటే తీసుకోనట్టయితే కనుక లెస్ దాన్ 1000 క్యాలరీస్ అయిపోతుంది. అండ్ 1000 క్యాలరీస్ అంతకంటే తక్కువ అయితే మెటబాలిక్ రేట్ డ్రాప్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ, బికాస్ ఆఫ్ విచ్ మనం క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ చేయలేము. సో తక్కువ తింటున్నా కూడా బరువు తగ్గకుండా ఉండేందుకు దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. మరీ తక్కువ తింటే కూడా డెఫినెట్గా మెటబాలిక్ రేట్ స్లో అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో స్నాక్స్ స్కిప్ చేయడం కంటే కూడా హెల్తీ స్నాక్స్ అనేది చూస్ చేసుకుంటే దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అలాగే ఎటువంటి స్నాక్స్ తీసుకోవాలి అంటే రీజనబుల్లీ లోవర్ క్యాలరీస్ ఉండాలి తప్పకుండా. అట్ ద సేమ్ టైం కొంచెమైనా ఫిల్లింగ్గా ఉండాలి. ఎందుకంటే యూజువల్లీ స్నాక్ ఎప్పుడు కూడా మన మేజర్ మీల్కి ఒకటి ముందు వస్తుంది, లైక్ మార్నింగ్ స్నాక్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ. అలాంటప్పుడు మార్నింగ్ స్నాక్ కరెక్ట్గా తీసుకున్నట్టయితే లంచ్ పోర్షన్ సైజ్ రెగ్యులేట్ చేసుకునేందుకు తేలిక అవుతుంది. అలాగే సేమ్ థింగ్ ఈవినింగ్ స్నాక్ రెగ్యులేట్ చేసుకున్నట్టయితే, అంటే కొంచెం ఫిల్లింగ్గా ఉండేటువంటి స్నాక్ తీసుకున్నట్టయితే సప్పర్ లైట్గా చేసేందుకు వీలుంటుంది. ఓకే. అండ్ చాలామంది డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సో డ్రాస్టిక్ వెయిట్ లాస్ అది కూడా షార్ట్ టర్మ్లో అయినప్పుడు మసిల్ అనేది ఎక్కువ పోతుంది కాబట్టి కొంచెం వీక్గా అనిపించడము, అట్లాగే హెయిర్ లాస్ ఉండడము, స్కిన్ కూడా కొంచెం డల్గా అయిపోయినట్టు, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ రావడము. ఎందుకంటే ఈ డైట్లో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ కనుక లేనట్టయితే డ్రై స్కిన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కాకుండా ఎనీమియా లాంటి అండ్ మనకి డెఫిషియన్సీ డిసీజెస్, ఐరన్ డెఫిషియన్సీ కానీ B12 డెఫిషియన్సీ కానీ ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీటికి ఏంటంటే చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటారు. అంటే ఎప్పుడైతే ఇలాంటి షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేస్తూ ఉంటారో అలాంటప్పుడు మల్టీవైటమిన్స్ కానీ లేకపోతే ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ తీసుకుంటారు కొద్ది రోజుల వరకు. అది పర్వాలేదా? అది తీసుకోకపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఆ సప్లిమెంట్స్ రూపంలో మనం ఏది తీసుకునేది అయినా సరే మ్యాక్సిమం ఆ న్యూట్రియంట్స్ అన్నీ మనకి అబ్జార్బ్ అవ్వాలి అంటే మనం ఫుడ్తో పాటు తీసుకుంటేనే ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. అంటే ఈదర్ మీల్కి ముందు కానీ మీల్ తర్వాత కానీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సప్లిమెంట్స్తో పాటు లేదా సప్లిమెంట్ రూపంలో న్యూట్రియంట్స్ తీసుకున్నప్పుడు దాని అబ్జార్ప్షన్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫుడ్ నుంచి న్యూట్రియంట్ వచ్చిన దానికిను టాబ్లెట్ నుంచి న్యూట్రియంట్ వచ్చిన దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎస్పెషలీ ఓవర్ డోసేజెస్ అవి అయ్యే ఛాన్స్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. వేరాజ్ మనము ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయనుకోండి, అవి మనం ఎంత ఎక్కువ తీసుకున్నా సరే మన బాడీకి ఎంత ఐరన్ అవసరమో అంత మాత్రమే మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. వేరాజ్ ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మాత్రం ఓవర్ డోసేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలా రకరకాల న్యూట్రియంట్స్తో కూడా ఇలా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫిషియన్సీస్ గురించి మాత్రమే కాకుండా ఓవర్ డోసేజ్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇలాంటి షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ ఎవరైతే పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు చేయకూడనివంటూ ఏమైనా ఉంటాయా? అంటే లైక్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి డైట్స్, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ చేయొద్దు అని అలా ఏమైనా ఉంటాయా రిస్ట్రిక్షన్స్? ఉంటాయండి. ఏజ్ డెఫినెట్లీ 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళైతే అస్సలు చేయకూడదు. స్పెసిఫిక్లీ ఇంకా టీన్స్లో ఉన్న వాళ్ళు ఛాన్సే లేదు. అట్లా ఇలా సడన్ వెయిట్ లాస్లు ఇలాంటివి వాళ్ళకి అస్సలు మంచిది కాదు. అండ్ మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్లీ ఇలా షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ అనేది ట్రై చేస్తే ఫ్యూచర్లో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ కానీ, అలాగే ఒకవేళ కన్సీవ్ అయితే ఆ బేబీకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉండేటువంటి ఛాన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, లేదా ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫిజికలీ ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువగా పీపుల్ హూ హ్యావ్ టు బీ ఆన్ దేర్ ఫీట్
ఎక్కువ నడవాల్సిన వాళ్ళు, లేదంటే ఎక్సర్సైజెస్ అవి ఎక్కువ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలా వెరీ లిమిటెడ్ క్యాలరీస్ అనేది తీసుకుంటే మాత్రం హెల్త్ అనేది పాడవుతుంది. సో వారం అంతా కూడా షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ కోసం స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం యాపిల్ పీనట్ బటర్ శాండ్విచ్, జింజర్ టర్మరిక్ టీ. మంగళవారం కీరా పెప్పర్ రోల్స్, పపాయా యోగర్ట్ స్మూతీ. బుధవారం సెలరీ క్యాప్సికమ్ సాలెడ్, పుదీనా బటర్ మిల్క్. గురువారం బాయిల్డ్ బీన్స్ చాట్, పైనాపిల్ కోకోనట్ వాటర్. శుక్రవారం సోయా కీమా మోమోస్, సినమన్ బార్లీ వాటర్. శనివారం క్యాబేజ్ టిక్కీ, అజ్వైన్ లెమన్ టీ. ఆదివారం ప్లెయిన్ సాల్టెడ్ పాప్కార్న్, వాటర్మెలన్ మింట్ జ్యూస్. వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం క్యాబేజ్ టిక్కీ, జింజర్ టర్మరిక్ టీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఈవినింగ్ స్నాక్ అనగానే టిక్కీస్, కబాబ్స్ ఇలాంటివన్నీ తినడానికి ఇష్టపడతారు. శనగపిండి దగ్గరకు వచ్చేసరికి అగైన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు శనగపిండి తినొచ్చా అండ్ అలాగే బంగాళదుంప. క్యాబేజ్ ఎలాగో మీరు ఆల్రెడీ ఇదివరకు ఎపిసోడ్లో చెప్పారు, మంచి వెజిటబుల్ అంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుందని. బట్ శనగపిండి అలాగే బంగాళదుంప ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో మనకి క్యాబేజే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ రెండు కూడా శనగపిండి అండ్ బంగాళదుంప రెండు కూడా మనం బైండింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాము. అండ్ పర్టిక్యులర్లీ ఇలాంటి టిక్కీ లాంటి రెసిపీస్లో యూజ్ చేసుకునేటప్పుడు పొటాటోస్ విత్ స్కిన్ యూజ్ చేసుకుంటే కూడా మనకి ఎక్స్ట్రా ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. క్యాబేజ్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ క్రూసిఫరస్ వెజిటబుల్స్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రాకలీ కానీ ఇవన్నీ కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టిక్కీస్ లాంటివి ఆర్ ఎనీ అదర్ వెయిట్ లాస్కి సంబంధించినటువంటి డిషెస్ చేసుకోవడానికి ఇవి చాలా అనువైనవి. శనగపిండి తీసుకునేటప్పుడు స్పెసిఫికలీ వెయిట్ లాస్ కోసం అయినప్పుడు బైండింగ్ కోసం చాలా తక్కువ క్వాంటిటీలో అంటే ఆల్మోస్ట్ 1 or 2 స్పూన్స్కి మించకుండానే తీసుకోవచ్చు. పొటాటో మనం స్కిన్తో పాటు యాడ్ చేసుకున్నట్టయితే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నా పర్లేదు. అండ్ ఫైనలీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నా కానీ మనం ఎన్ని తీసుకుంటున్నాము అనే దాని మీద మనము క్యాలరీ కంటెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ కోసం అయితే లిమిటెడ్ పోర్షన్ సైజ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ శనగపిండి పెట్టారు కదా, శనగపిండి చాలా మంది తినడానికి ఇష్టపడరు. అంటే కొంతమంది బ్లోటింగ్ ఉండొచ్చు, గ్యాస్ ప్రాబ్లం ఉండొచ్చు. సో శనగపిండికి బదులుగా ఏం యాడ్ చేసుకోవచ్చు? మిల్లెట్ పౌడర్స్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు? మిల్లెట్ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అయితే దీనికి ఉన్నంత బైండింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. సో కేవలం లిమిటెడ్ పోర్షన్స్లో కాబట్టి మనం మిల్లెట్ ఫ్లవర్ తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, ఈవెన్ రైస్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక పౌడరీ సబ్స్టెన్స్ లిమిటెడ్ క్వాంటిటీలో 1 or 2 స్పూన్స్కి మించకుండా యాడ్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు కంప్లీట్గా కొంతమంది వర్కౌట్స్ అన్నవి ఆపేస్తారు. అంత ఎనర్జీ కూడా వాళ్ళకు ఉండదు, అన్ని క్యాలరీస్ ఎక్కువ తినట్లేదు కదా బర్న్ చేయడానికి కూడా. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఫ్యూచర్లో అంటే క్యాలరీ ఇంటేక్ పెంచుకుంటే డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అవుతారండి. అండ్ ఎస్పెషలీ వెరీ లో క్యాలరీ ఇంటేక్ 1200 క్యాలరీస్ అంతకంటే తక్కువ తీసుకుంటున్నప్పుడు ఏంటంటే మెటబాలిక్ రేట్ కూడా స్లో అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మెటబాలిక్ రేట్ తగ్గకుండా ఉండాలి అంటే మనం ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి. సో పూర్తిగా ఎక్సర్సైజ్ మానేయడం కాకుండా కనీసం లో ఇంటెన్సిటీ అయినా సరే రోజు మొత్తంలో కనీసం ఒక 20 to 30 minutes పాటు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మీకు ఎనర్జీ లెవెల్స్ ఏ టైంలో ఎక్కువగా ఉంటే అంటే ఉదయం లేచిన వెంటనే అయినా లేదా ఒక మీల్కి ముందైనా ఆర్ ఇన్ఫ్యాక్ట్ మీల్ తీసుకున్న తర్వాత ఒక 2 hours తర్వాత ఇలా ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే అప్పుడు ఒక 10 minutes పాటు వర్కౌట్ చేసినట్టయితే మెటబాలిక్ రేట్ కూడా తగ్గకుండా మెయింటైన్ చేయగలుగుతాము. అలాంటప్పుడు మీరు వెయిట్ లాస్ కోసం డయట్ మీద ఉన్నప్పటికీ కూడా మెటబాలిక్ రేట్ తగ్గకుండా ఉంటుంది. కాబట్టి మీ వెయిట్ లాస్ అటెంప్ట్ కూడా మోర్ సక్సెస్ఫుల్ ఉంటుంది. క్యాబేజ్ టిక్కీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ జింజర్ టర్మరిక్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో జింజర్ టర్మరిక్ టీ పెట్టారు, ఇది కూడా స్నాక్ అంటే మిడ్ మార్నింగ్ తీసుకోవచ్చా? కాఫీస్, టీస్, నార్మల్ కాఫీ టీకి బదులుగా? ఎస్, మిడ్ మార్నింగ్ స్నాక్ అయినా తీసుకోవచ్చు ఆర్ ఈవినింగ్ టైమ్స్లో అయినా పోస్ట్ మీల్ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు.
అండ్ కెఫీన్ కంటెంట్ అనేది ఉండదు కాబట్టి రోజులో ఒక 3-4 టైమ్స్ తీసుకుంటే కూడా ఓకే. జనరలీ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు చాలా ఫుడ్ మానేస్తున్నాము అన్న సైకలాజికల్ ఫీలింగ్తో ఎక్కువ ఆకలేస్తుంది. సో అలా ఆకలేసినప్పుడల్లా ఒకసారి ఈ టీ అనేది తీసుకోవచ్చు. అండ్ కెఫీన్ తీసుకోవడం వల్ల వెయిట్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? టు ఎన్ ఎక్స్టెంట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ కెఫీన్ తీసుకుంటే మెటబాలిక్ రేట్ స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా బెటర్గా ఉంటుంది. అయితే కెఫీన్ జనరల్లీ కాఫీస్, టీస్ ఫామ్లో తీసుకుంటారు కాబట్టి, లేదంటే ఎనర్జీ డ్రింక్స్ ఫామ్లో తీసుకుంటారు కాబట్టి, దాంతోపాటు యాడెడ్ షుగర్స్ నుంచి వచ్చేటువంటి క్యాలరీస్, అడిటివ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ రీజన్తో మనం కెఫీన్ని హైలైట్ చేయం, కానీ అదర్వైజ్ జస్ట్ బ్లాక్ కాఫీ వరకు తీసుకోగలరు లేదా బ్లాక్ టీ తీసుకోగలరు అనుకుంటే రోజుకి ఒక్కసారి తీసుకోవచ్చు. అండ్ దట్ టు డెఫినెట్లీ లంచ్కి ముందు మాత్రమే తీసుకోవచ్చు. ఓకే, సో ఈ కాంబినేషన్ మనకు వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మనం మీరు అల్లం పెట్టారు, పసుపు, నిమ్మరసం, అలాగే మిరియాలు. సో పెప్పర్ నార్మలీనే మన మెటబాలిక్ రేట్ పెంచేందుకు ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో టర్మరిక్ యూస్ చేస్తున్నాం కాబట్టి టర్మరిక్లో ఉండేటువంటి కర్క్యూమిన్ అబ్జార్ప్షన్కి కూడా మనకి పెప్పర్ ఉపయోగపడుతుంది. అండ్ దీంతో పాటు ఈ టర్మరిక్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కర్క్యూమిన్ అవి. అండ్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వెయిట్ లాస్లో మనకి డైరెక్ట్గా వెయిట్ లాస్కి ఉపయోగపడకపోయినా వెయిట్ లాస్ కోసం ఇలా లిమిటెడ్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు స్కిన్ డ్రైగా అయిపోవడము, అట్లాగే డల్నెస్ రావడము, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ని కొంతవరకు ప్రివెంట్ చేసేందుకు టర్మరిక్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ జింజర్ ఎందుకు అంటే, సడన్గా మనం ఈ క్యాలరీ ఇంటేక్ అది తగ్గించినప్పుడు కొంతమందికి అసిడిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ అసిడిటీని ప్రివెంట్ చేసేందుకు మనకి జింజర్ బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి టీ ఏదైనా తీసుకుంటే దీంట్లో క్యాలరీస్ ఉంటాయా అసలు? దీంట్లో నెగ్లిజిబుల్ క్యాలరీస్ అండి, మేబీ ఉంటే ఒక 3 to 5 క్యాలరీస్ వరకు ఉండొచ్చు 1 కప్ ఆఫ్ టీలో. బట్ యాజ్ ఐ సెడ్ నెగ్లిజిబుల్ కాబట్టి పీరియాడికలీ మనము ఎవ్రీ 3-4 అవర్స్కి ఒకసారి అట్లా రోజు మొత్తంలో 3-4 టైమ్స్ ఈ టీ అనేది తీసుకోవచ్చు సేఫ్గా. ఓ, అంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. ఓకే, జింజర్ టర్మరిక్ టీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. వనజ ఇలా అడుగుతున్నారు, వింటర్లోని మాయిశ్చరైజర్స్ కాకుండా బటర్ కానీ క్రీమ్, నెయ్యి ఇలాంటివి బాడీకి అప్లై చేసుకోవచ్చా, తెలియచేయండి. హలో వనజ గారు, రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ కాకుండా ఆయిల్, బటర్, క్రీమ్ లాంటివి కూడా బాడీకి, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ మాయిశ్చరైజర్స్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఇది స్కిన్ని పూర్తిగా డ్రై అవ్వకుండా అట్లాగే ఆయిలీగా ఉండకుండా కూడా చేస్తుంది. సో మీరు యూసేజ్ని బట్టి, డ్యూరేషన్ని అంటే పగలు యూజ్ చేస్తున్నారా, నైట్ యూజ్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి పగలైతే మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు, నైట్ టైం ఆయిల్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ టిక్కీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీనికి మనం తరిగిన క్యాబేజ్ యూజ్ చేస్తున్నాం. క్యాబేజ్లో మనకి లో క్యాలరీస్ ఉంటాయి అండ్ చక్కటి ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి. సో క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుందాం. అండ్ ఇందులో మనం బైండింగ్ కోసం బంగాళదుంప యాడ్ చేస్తున్నాం. స్కిన్తో బంగాళదుంప మనం తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపని మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ అలాగే ప్రోటీన్ ఉంటుంది మనకి శనగపిండిలో, కానీ క్యాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనకి జస్ట్ ఆ టిక్కీ ఫ్రై చేయడానికి సరిపడే అంత ఆయిల్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకండి.
ఇలా చిన్న చిన్న టిక్కీలాగా తయారు చేసుకోవాలి. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి కదా, క్యాలరీస్ తగ్గించుకోవాలి అని స్నాక్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కిప్ చేయడం వల్ల సప్పర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మరింత క్యాలరీస్ పెరిగిపోతాయి. కాబట్టి లైట్గా ఉండేది, ఈజీగా డైజెస్ట్ అయ్యేది, లో క్యాలరీ ఏదైనా స్నాక్ తీసుకొని తక్కువ క్వాంటిటీలోని మళ్ళీ చక్కగా సప్పర్ని కూడా ఎంజాయ్ చేసినట్టుగా అయితే ఎంటీ స్టమక్తో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు. అండ్ అలాగే బోత్ స్నాక్ అండ్ సప్పర్ని తీసుకోవచ్చు అండ్ హెల్దీగా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇలా మనం చిన్న చిన్న టిక్కీలాగా ప్రిపేర్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మన టిక్కీలు ఫ్రై అయిపోయి క్యాబేజ్ టిక్కీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ జింజర్ టర్మరిక్ టీ. జింజర్ టర్మరిక్ టీ, సో ఇది కూడా మనకి స్నాక్ ఐటమ్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిడ్ మార్నింగ్లో కానీ లేకపోతే ఈవినింగ్ చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదా. మనం పాలు పంచదార వేసి తయారు చేసుకునే టీస్ కానీ, కెఫెన్ ఎక్కువగా ఉండే టీస్ కానీ తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. పచ్చి పసుపు ముక్కలు వేసుకుందాం. మీ అందరికీ తెలుసు పసుపు యాంటీసెప్టిక్గా, యాంటీ క్యాన్సీరియస్గా ఇలా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు డైలీ లైఫ్లోని. సో పసుపు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. కానీ పసుపు ఎప్పుడు యూజ్ చేసినా మనం మిరియాలు కూడా యూజ్ చేస్తే ఆ అబ్సార్ప్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో మిరియాలు కూడా వేసుకుందాం. అల్లం తరుగు. సో ఇవన్నీ కలిపి బాగా బాయిల్ చేసుకోవాలి. మన మెటబాలిక్ రేట్ పెరగాలి అంటే కూడా ఇలాంటి టీస్ ప్రిపేర్ చేసుకొని రోజుకి 3 to 4 టైమ్స్ వరకు చిన్న చిన్న కప్స్ లాగా తీసుకున్నట్టుగా అయితే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ మెటబాలిక్ రేట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది మరగడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన టీ బాగా మరిగింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటాను. సో ఇలాంటి టీ తయారు చేసుకొని మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మెటబాలిక్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ టీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కాస్త చల్లారాక నిమ్మరసం యాడ్ చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఈ నిమ్మరసం హెల్ప్ చేస్తుంది. జింజర్ టర్మరిక్ టీ రెడీ అయిపోయింది. క్యాబేజ్ టిక్కీ అలాగే జింజర్ టర్మరిక్ టీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. క్యాబేజ్ టిక్కీకి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తరుగు 1 కప్పు, బంగాళదుంప 1, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, శనగపిండి 1 కప్పు. క్యాబేజ్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజీ తురుము, ఉడికించిన బంగాళదుంప, శనగపిండి, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీలాగా తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఈ టిక్కీల్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ టిక్కీ రెడీ. జింజర్ టర్మరిక్ టీకి కావలసిన పదార్థాలు: పచ్చిపసుపు ముక్కలు 1 టీ స్పూన్, అల్లం తరుగు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్,
మిరియాలు 1 టీ స్పూన్. జింజర్ టర్మరిక్ టీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ పాన్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసి పచ్చి పసుపు ముక్కలు, మిరియాలు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని కాస్త చల్లారాక నిమ్మరసం వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ టర్మరిక్ టీ రెడీ. రాజేశ్వరి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 26 ఇయర్స్, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, డైట్ తెలియచేయండి. హలో రాజేశ్వరి గారు, పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు జనరల్లీ వెయిట్ కంట్రోల్లో ఉంటే ఈ ప్రాబ్లం కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే మంచి డైట్, ఎక్సర్సైజ్ సహాయంతో వెయిట్ కొంత తగ్గించుకుంటే పీసీఓడి ప్రాబ్లం కూడా కొంత కంట్రోల్ అవుతుంది. అండ్ అడిషనల్లీ డైట్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి, లేదంటే మానేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయినటువంటి హోల్ గ్రెయిన్స్, పల్సెస్ ఎక్కువ తీసుకోవడము, అలాగే డైరీ ప్రోడక్ట్స్ కూడా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే కూడా మీకు గ్రాడ్యువల్గా పీసీఓడి సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. మరి ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో షార్ట్ టర్మ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ని స్కిప్ చేయకుండా ఇలాంటి హెల్తీ లో క్యాలరీ స్నాక్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. క్యాబేజ్ టిక్కీ, క్యాబేజ్ చాలా లో క్యాలరీ వెజిటబుల్ అండ్ అంతేకాకుండా మనకి క్యాబేజ్లో చక్కటి వైటమిన్స్ ఉంటాయి. సో ఇలాంటి లో క్యాలరీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఈ టీ చూసినట్టుకైతే కెఫెన్ లేదు, పాలు యాడ్ చేసుకోలేదు, షుగర్స్ లేవు, హనీ కూడా యాడ్ చేయలేదు. కాబట్టి ఇలాంటి జింజర్, అలాగే మనం లెమన్ యూస్ చేసాము అండ్ పచ్చి పసుపు, మిరియాలు ఇలాంటివన్నీ కలిపి టీ లాగా తయారు చేసుకొని రోజుకి 2 to 3 టైమ్స్ తీసుకున్నా సరే మనకి మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్ స్నాక్స్లో మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో లో క్యాలరీ స్నాక్స్ని పరిచయం చేసాం వెయిట్ లాస్కి. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.